నమస్తే. ఈరోజు మనం ఆస్తమా అంటే ఏమిటి? దానికి గల కారణాలు, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? దాన్ని మనం హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? అనే విషయాల గురించి ఇప్పుడు మనం యూనికేర్ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాధికాదేవి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. శ్వాస సంబంధిత సమస్యలు ముఖ్యమైనదిగా మనం ఆయాసం, ఆస్తమా గురించి తెలుసుకుంటాం. అసలు ఆస్తమా అంటే ఏంటి డాక్టర్? ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే వ్యాధి. ఇది శ్వాసవాయు మార్గాల్లో వాపు మరియు కుదించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో ఒత్తిడి, ఇంకా శ్వాస తీసుకోవడంలో వచ్చే శబ్దాలు వంటివి చూస్తాము. ఓకే. ఆయాసానికి ఏమన్నా కారణాలు ఏమన్నా ఉంటాయా డాక్టర్? ఆయాసానికి కారణాలు వచ్చేటప్పటికి ముఖ్యంగా జెనెటికల్గా చెప్తాం. అంటే ఓకే. కుటుంబంలో ఎవరికైనా ఆయాసం లేదా ఇతర ఎలర్జిక్ వ్యాధులు ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే డస్ట్, పోలెన్ గ్రెయిన్స్ కానీ, కెమికల్స్, తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులు, బలమైన వాసనలు, సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ, మానసిక ఒత్తిళ్ళు, చల్లటి వాతావరణంలో వ్యాయామం లేదా చల్లటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, తర్వాత మందులు అంటే బీటా బ్లాకర్స్ లాంటివి, ఆస్పిరిన్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఆస్తమా అనేది ప్రేరేపణకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఆయాసం వల్ల మన శరీరంలో గానీ, ఊపిరితిత్తులో గానీ ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం మనం గమనించవచ్చా? ఆయాసం వల్ల ఊపిరితిత్తుల్లో మార్పులు మొదటగా మనము ఆ వాయువు వెళ్ళే మార్గాలు వాపు అంటే ఇన్ఫ్లమేషన్ చూస్తాం. తర్వాత ఏంటంటే ఆ మార్గాలు చుట్టూ ఉండే కండరాలు కూడా కుదించుకుపోవడం వల్ల మన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది అధికంగా స్పందించడం జరుగుతుంది. దానివల్లనే ఈ వాయువు వెళ్ళే మార్గాల్లో మ్యూకస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం చూస్తాము. దానివల్ల మనకి ఇతర శ్వాస సంబంధిత లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఓకే. సాధారణంగా దీన్ని ఎలా మనం నిర్ధారిస్తాం డాక్టర్ ఆస్తమాని? ఆస్తమాని ముందు లక్షణాల్లో గమనించుకుంటాడు వైద్యుడు. అంటే అలా ఎలాంటివి ఉంటాయంటే శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది కలిగించడము, శ్వాస పీల్చి వదిలేటప్పుడు కూడా శబ్దాలు వినిపించడం అంటే పిల్లి కూతులు అంటాము. అలాగే నిరంతర దగ్గు అంటే అది ఎక్కువగా ఉదయం లేదా రాత్రి ఉండడం జరుగుతుంది. ఛాతీలో ఒత్తిడిగా అనిపించడము, ఈ ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు. ఈ లక్షణాలన్నీ గమనించుకొని వైద్యుడు మొదట రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. అంటే ఈఎస్ఆర్, డబ్ల్యూబీసీ కౌంట్, తర్వాత ఈస్నోఫిల్స్లో మార్పులు చూడటం జరుగుతుంది. తర్వాత ఎక్స్రేలో ఊపిరితిత్తుల్లో వచ్చే మార్పులు కూడా గమనిస్తాం అన్నమాట. ఆ తర్వాత స్పైరోమెట్రీలో ఊపిరి పీల్చి వదిలేయటంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అవి కూడా గమనించుకొని నిర్ధారించడం జరుగుతుంది అన్నమాట. ఓకే. దీనికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే మనం అరికట్టవచ్చు అసలు? మొదటగా ఆహారం పౌష్టికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ కానీ అట్లా. తర్వాత మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనమాట. అంటే ఇది ఎందుకు అంటే ఈ శ్వాస వెళ్ళే మార్గాల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ ఫుడ్స్ వల్ల మనం అరికట్టవచ్చు. అలా కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, బరువు నియంత్రణ చేసుకోవాలి. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో వాటిని కూడా ఏదైతే కారణం వల్ల వస్తుందో తెలుసుకుని అది మనం నివారించుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. దీని కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? కాంప్లికేషన్స్కి వచ్చేటప్పటికి దీర్ఘకాలికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్ర పట్టకపోవడము, తర్వాత ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు కూడా తోడ్పడవచ్చు. అంటే క్రానిక్ బ్రాంకైటిస్ లాగా, సిఓపిడి లాంటివి. అలా కాకుండా శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఇది ఏజ్తో ఏమన్నా సంబంధం ఉంటుందా డాక్టర్ ఇది ఆస్తమా ప్రాబ్లంకి? ఏ ఏజ్ వారిలో అయినా చూడొచ్చు. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏ ఏజ్ వారిలో అయినా ఉంటూ ఉంటాయి. రోగనిరోధక శక్తిలో ఇబ్బందుల వల్ల అధికంగా స్పందించడం వల్ల ఏ వయసు వారైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే. దీన్ని మీరు ఇప్పుడు యూనికేర్ హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు అసలు? ఈ ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి వల్ల మనము ఇది ముందు ఇందాక అనుకున్నట్టుగా రోగనిరోధక శక్తి అధిక స్పందన గురించి చెప్పుకున్నాం. సో మనం కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తిగత లక్షణాలు, శారీరక మానసిక లక్షణాలు బట్టి మనము హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ రోగనిరోధక శక్తి అధిక స్పందన తగ్గించడంతో పాటు మెరుగుపడుతుందన్నమాట. ఓకే. అలాగే ఆస్తమాలో అక్యూట్గా మనకి అటాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల. ఈ యొక్క ఫ్రీక్వెన్సీని అంటే దాన్ని ఉధృతము, తీవ్రతని ఎక్కువసార్లు రాకుండా ఉండడం కూడా మనం మందుల ద్వారా హెల్ప్ చేయొచ్చు. అలాగే ఇది దీర్ఘకాలిక వ్యాధి అనుకున్నాం కాబట్టి హోమియోపతి మందులు లాంగ్ టర్మ్గా తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇతర శ్వాస సంబంధిత వ్యాధులు ఇంకా కాంప్లికేషన్స్ లాంటివి కూడా వెళ్లకుండా మన మందులు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు డాక్టర్ గారు తెలియజేసినట్లుగా ఇవి కాకుండా ఇంకా మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత సమాచారాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.